ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. మద్దతుదారులతో కలిసి ఢిల్లీలోని ఏపీ భవన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మాకు న్యాయం కావాలి, డౌన్ డౌన్ నరేంద్ర మోదీ, డౌన్ డౌన్ సీఎం జగన్ అనే నినాదాలు ఆ ప్రాంతమంతా మారుమోగాయి. ఇక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా బాధ్యత చేపట్టినప్పటి నుండి వైఎస్ షర్మిల జోష్ పెంచిన విషయం అందరికీ తెలిసిందే. జిల్లాల వారీగా పర్యటిస్తూ ప్రజాక్షేత్రంలో పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న షర్మిల రానున్న ఎన్నికల్లో అన్నన గద్దె దింపి తాను అధికారం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనమే తెచ్చుకుందాం. ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడేట్టుగా మనమంతా కూడా గ్రామాలలో చెప్పుకుందాం. 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తం మనమే పెట్టుకుందాం. మనకే 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకున్న ఆ తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలనుకున్నా కూడా వాళ్ళకి మనం చెప్పేది ఒకటే, ఎప్పుడో చేస్తాము అనంటే మేము నమ్మం. నువ్వు సంతకం పెట్టు, ఆ తర్వాత మద్దతిస్తాము అని చెబుతాము. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ముందు 5 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరిచ్చిన మాట ఇలా తప్పితే మీరు ద్రోహం చేసిన వారు అవునా కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని మరీ హీనంగా, కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మనుషులుగా కాదు పురుగులుగా చూస్తున్నా కూడా మీ అందరూ అంటే మొత్తం అంతమంది ఎంపీలు అంటే 25 ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి. మొత్తం 25 ఎంపీలకు మొత్తం అందరూ బీజేపీకే గులాంగిరి చేస్తున్నారు, బీజేపీకే బానిసలయ్యారు. ఎందుకు అని అడుగుతున్నాం. పోనీ బీజేపీ పార్టీ మనకేదైనా మేలు చేస్తుంటే మీరు ఇంతగా బీజేపీ పార్టీకి గులాంగిరి చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమీ అనుకునేవారు కాదు. కానీ మనకు పోలవరం అవసరం లేదా? మరి మనం పోలవరం ఇవ్వకపోయినా మీరు ఎందుకు బానిసలుగా అయ్యారో మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు జిల్లాల వారీగా పర్యటించిన షర్మిల నేడు రాష్ట్ర రాజధాని కోసం దేశ రాజధాని నగరంలో ఆందోళన చేపట్టారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తాను చేస్తున్న సమ్మెకు మద్దతు కోరుతూ ఈరోజు ఉదయం పలు పార్టీల ఎంపీలకు వినతి పత్రాలు అందించారు షర్మిల. అలానే పలువురు ఎంపీలతో భేటీ అయ్యి ప్రత్యేక హోదా అంశంపై చర్చించారు. The Congress party intended to give us 5 years of special status. Mr. Modi then said he will give us 10 years of special status to the state of Andhra Pradesh, but it has been 10 years now and we haven't had even 1 year of special status. The tragedy of the matter is that not one of the promises were implemented. We were given a number of promises like special status, completion of Polavaram project, the building of a capital city. So a number of promises made, but not even one of them was fulfilled is the tragedy of the matter. If at least some of them were fulfilled, we would have thought at least these people are trying to do something. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాల్సిందిగా కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. ఇక ఎంపీల మద్దతును కూడగట్టుకున్న షర్మిల ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలోని ఏపీ భవన్ ముందు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ ధర్నా చేపట్టారు.